తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడు చూసినా సరే అంతే అందంగా, అంతే షైనీగా మెరుస్తూ కనపడుతూ ఉంటుంది కదా. దీని వెనుక ఒక జంతువు చెమట ఒక కారణంగా ఉందని మీకు తెలుసా? ఆయనకి ప్రతి శుక్రవారం అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ అభిషేకంలో పునుగు పిల్లి చెమటని ఉపయోగిస్తారు అని మీకు తెలుసా? ఎస్, పునుగు పిల్లి అని ఒక జంతువు ఉంది. ఆ జంతువు ప్రతి 10 రోజులకు ఒకసారి చెమటని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది దాని శరీరం మీద అట్టలాగా కట్టిపోయి దానికి జిల పుడుతుంది. ఆ టైంలో ముందుగానే దాని బోన్లో ఒక గంధపు చెక్కను ఉంచుతారు. అది వెళ్ళి ఆ చెక్కని రుద్దుకుంటుంది ఆ లేయర్ పోవడం కోసం అని చెప్పేసి. అప్పుడు అక్కడ పౌడర్ లాగా దాని మీద ఉండేటువంటి దాని స్వెట్ని, ఎండిపోయినటువంటి స్వెట్ని తీసుకొని మంచి నూనెలో, లైక్ నువ్వుల నూనెలో కలిపి ఒక తైలాన్ని తయారు చేస్తారు. దాన్నే పునుగు తైలం అంటారు. ఈ తైలాన్ని శ్రీవారికి అభిషేకంలో ఉపయోగిస్తారు. దీనివల్లనే ఆయన విగ్రహం ఎప్పుడూ అలా మెరుస్తూ చాలా అందంగా ఉంటుందట. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా? వరల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీ కాఫీ ఈ పునుగు పిల్లికి కాఫీ బీన్స్ తినిపించిన తర్వాత అది విసర్జించినటువంటి కాఫీ బీన్స్తో తయారవుతుందని మీకు తెలుసా? ఎస్, అది అప్రాక్సిమేట్లీ కేజీ ఒక 10,000కు పైగా ఉంటుంది. సో పునుగు పిల్లి ప్రత్యేకతలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మీకు ఇది ఐడియా ఉందా? కామెంట్ చేయండి.